ఫైబ్రాయిడ్ విచ్ ఇస్ మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ సైజ్ మనము సర్జరీ చేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు సర్జరీ లేకుండా ఎవరికైనా ఇష్టం లేదు సర్జరీ చేసుకోవడము, ఫైబ్రాయిడ్‌ని తొలగించుకోకుండా, సర్జరీ లేకుండా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అననంటే యెస్ ఉంది. మైక్రోవేవ్ అబ్లేషన్ జేస్తున్నాము కొత్తగా. మనం ఏం చేస్తామంటే మైక్రోవేవ్ యాంటెన్నాని ఫైబ్రాయిడ్‌లోకి ఇట్లా లోపలికి పంపించి దాన్ని ఎంగల్ఫ్ చేపిస్తాము. సో, ఆ విధంగా ఫైబ్రాయిడ్ ఏమవుతుంది అనంటే ఆటోలైసిస్ అయిపోయి అది డిశ్చార్జ్ లాగా బయటకి వచ్చేస్తది. ఆటో ఎంగల్ఫ్ అయిపోతది. సో, అట్లాంటి ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. అండ్ ఫైబ్రాయిడ్స్ వలన 30, 25, 30, 35 ఇయర్స్ ఏజ్‌లో డిపెండింగ్ అపాన్ ద సైజ్‌ని బట్టి ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ యాంటీరియర్‌గా గాని, పోస్టీరియర్‌గా గాని ఉంటే బేబీ వచ్చి అటాచ్ అయితే, ఇంప్లాంట్ అయితే, ఆ బేబీ ఇంప్లాంటేషన్‌లో ప్లాసెంటల్ బ్లడ్ సప్లై కొంచెం పూర్‌గా ఉండి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఎక్కడ ఉంది సైట్ ఎక్కడ, సైజ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సైజ్ 4 సెంటీమీటర్స్ అబోవ్ ఉంటే తప్పకుండా ఫైబ్రాయిడ్‌ని తీసేసుకోవాలి. లాప్రోస్కోపీ తోటి ఫైబ్రాయిడ్ ల్యాప్ మయోమెక్టమీ చేసి ఫైబ్రాయిడ్‌ని తొలగించొచ్చు. అది చాలా సింపుల్ టెక్నిక్. అండ్ పేషెంట్ 6 అవర్స్‌లో డిశ్చార్జ్ కావచ్చు.